ప్రభు పేరట అందరికీ హృదయపూర్వక వందనాలు. జూన్ నెల 10, 11, 12 తారీఖుల్లో పునరుద్ధరణ ఉపవాస ప్రార్థనలు జరిగిన సంగతి మీ అందరికీ తెలుసు. నిన్నటి దినాన ఉపవాస ప్రార్థనలు ముగింపు జరిగింది. ప్రభు యేసుక్రీస్తు వారి కృప వల్ల అంతా కూడా దేవుని మహిమార్థమై మా ఆత్మల ఉజ్జీవము నిమిత్తము అనేకుల కొరకు ప్రార్థనలు చేయ నిమిత్తము ఈ ఉపవాస ప్రార్థనలు జరిగినాయి. అదేవిధంగా అనేక అంశముల నిమిత్తం మేము ప్రార్థనలు చేసాము. అనేక మంది ఫోన్లు చేశారు, అనేక మంది మెసేజ్లు చేశారు. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట శుభం పలుకుతున్నాను. మీ అందరికీ మీ హృదయ వాంఛలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీర్చును గాక. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసే గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. పునరుద్ధరణ ఉపవాస ప్రార్థనలు నాయనేసే నా ప్రభువా, దేవా, నీ నామానికి మహిమార్థమై మా ఆత్మల ఉత్తేజము నిమిత్తము పునరుద్ధరణ శక్తిని అనుభవించుట నిమిత్తము జరిగినాయి అని మేము నమ్ముతున్నాము. దేవా, ఎందరైతే ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో వారందరి జీవితంలోనైనా నీ నూతన క్రియలు యేసు నామంలో జరిగించమని అడుగుచున్నాను. దేవా, ఎందరైతేనైనా ప్రార్థన రిక్వెస్ట్లు మాకు మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా పంపించి తెలిపి ఉన్నారో వారందరినీ నీవు నీ హస్తముతో దీవించుదువుగాక నాయనేసే నా ప్రభువా. ఇదిగో నాయన, ఈ విధముగా అనేక మార్లు పునరుద్ధరణ ఉపవాస ప్రార్థనలు జరుగునట్లు నీ కృప మాకును, మా సంఘములకును, అనేకులకును ఎల్లకాలము తోడే ఉండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన జనులారా, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి ఇంకొక వీడియోలో మరలా కలుసుకుందాము. వందనాలు.